మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చదివినటువంటి వాక్య భాగంలో మొర్దెకై అనేటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక అసాధారణమైనటువంటి స్థాయిలోకి రావడం మనం గమనిస్తాం. మరియు అక్కడ ఆ స్థానంలో నిలబడి ఏ మాత్రము గర్వము అహంకారము విర్రవీగుతున్నటువంటి అజ్ఞాన దశలో ఉండక తన జనులందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల క్షేమం కొరకు విచారిస్తూ జనులందరిలో చాలా మందికి ఇష్టడుగా ఉన్నాడు. మొర్దెకై రాజు నగరిలో ఒక ద్వారపాలకుడు. తలుపు తీట వేయుట, లోపలికి వెళ్తున్న వారిని బయటకు వస్తున్న వారిని జాగ్రత్తగా గమనించడం, ఒక అల్పమైనటువంటి చిరు ఉద్యోగము చేస్తున్న వ్యక్తి. ఈ అధ్యాయము ఈ గ్రంథము చివరికి వచ్చేసరికి మొర్దెకై రాజుకు ప్రధానమంత్రిగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఇంత గొప్ప ఆధిక్యతను మొర్దెకై ఎలా పొందుకున్నాడో అని మనం గమనించినట్లయితే మొర్దెకై మీద ఒక అధికారి హామాను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి మొర్దెకై నమస్కరించలేదని, వంగి దండం పెట్టలేదని, అధికారిని గణపరచలేదని ఆ హామానుకు కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. మొర్దెకై అనేటువంటి వ్యక్తిని హతమారుద్దాం అనుకున్నాడు. అయితే తాను ఉన్నటువంటి స్థాయికి మొర్దెకై ఒక్కడినే హతమార్చుట చాలా స్వల్పమైనటువంటి విషయమని గుర్తించి తన జాతి అంతటిని హతం చేయడానికి హామాను పూనుకున్నాడు. ఈ విషయము తెలుసుకున్నటువంటి మొర్దెకై ద్వారపాలకుడే, చాలా చిన్నవాడే, తనకంటూ ఏ సహాయము లేదు, నిస్సహాయకుడే, చదువు లేదు, జ్ఞానము లేదు, ధనము లేదు, బలము లేదు, బలగము లేదు, ఏమీ లేకపోయినప్పటికీ తనకి సమస్య వచ్చింది, తనతో ఉన్నటువంటి జనులందరికీ కూడా సమస్య వచ్చిందని తెలిసి మొర్దెకై దేవుని వైపుకు తిరిగి మరణము రాబోతున్నది అని తెలిసి సహాయము కొరకు దేవుని వైపుకు తిరిగినవాడు. రెండవదిగా తాను హామానుకు ఎందుకు నమస్కరించలేదు, ఎందుకు సాగిలపడలేదు అని గమనించినట్లయితే నేను యూదుడను గనుక నేను దేవునికి మాత్రమే నమస్కరిస్తాను, మరెవరికి నమస్కారం చేయను, మరెవరికి నేను మొక్కను అని మొర్దెకై ఖరాఖండిగా చెప్పాడు. దాని అర్థం నేను చిరు ఉద్యోగినే, నా ఉద్యోగం చాలా చిన్నదే, నన్ను ఉద్యోగంలోంచి తీయడం క్షణంలో జరిగేటువంటి పని, నన్ను ఎవరన్నా ఏదైనా చేయగలరు, నేను అల్పుడనే, బలహీనుడనే, నాకు ఏ శక్తి సామర్థ్యతలు లేవు, ఒకని అధికారం కింద నేను పనిచేస్తున్నాను, ఒకనికి లోబడి నేను పనిచేస్తున్నాను, ఒక చిన్న ఉద్యోగంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కానీ నా మీద ఒక అధికారి ఉన్నాడు, నా మీద ఒక రాజు ఉన్నాడు, నా మీద ఒక చక్రవర్తి ఉన్నాడు, ఆయనకు మాత్రమే నేను సాగిలపడతాను, ఆయనకు మాత్రమే నేను మొక్కుతాను, ఆయనకు మాత్రమే నేను నమస్కరిస్తాను అని మొర్దెకై దేవుని యొక్క అధికారానికి లోబడిన వాడుగా ఉన్నాడు. మొర్దెకై యొక్క ఆత్మీయ గుణాలు మనం గమనించినట్లయితే అనేకము ఉన్నప్పటికీ ఒక 2 విషయాలను మీకు నేడు గుర్తు చేశాను. ఒకటి, సమస్య వచ్చినప్పుడు దేవుని వైపుకు తిరిగాడు, సమస్యను బట్టి మరెవరిని ఆశ్రయించలేదు, దేవుని ద్వారానే సహాయం కలుగుతుంది అని విశ్వసించాడు. రెండవదిగా ఏ అధికారికి లోబడి ఉన్నప్పటికీ, ఏ అధికారం కింద పనిచేస్తూ ఉన్నప్పటికీ నిజమైనటువంటి అధికారి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మాత్రమే నమస్కారం చేస్తాడు, ఆయనను మాత్రమే పూజిస్తాడు అని. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఏ పని చేస్తున్నప్పటికీ, మన మీద ఎంతమంది అధికారులు ఉన్నప్పటికీ మనము లోబడి ఉండవలసిందల్లా దేవుని యొక్క అధికారానికి మాత్రమే. దేవుని యొక్క అధికారానికి మించి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాలు, ఆధిపత్యాలు, రాజ్యాంగాలు, రాజులు మన మీద అధికారాన్ని చలాయిస్తామని అనుకుంటే దానికి మనం నిక్కి నిలవవలసిన వారమై ఉన్నాము, ధైర్యంగా నిలవవలసిన వారమై ఉన్నాము. ఆ పాప క్రియలు చేయుటకు చేతులు చాపకుండా చేతులు కట్టుకునవలసిన వారమై ఉన్నాము. మొర్దెకై చేసింది అదే. మరియు రెండవదిగా మనము సమస్య వచ్చినప్పుడు మనుషుల యొక్క సహాయం కొరకు పోలీస్ స్టేషన్ల వైపు, రాజకీయ నాయకుల వైపు, మరెవరో సహాయం కొరకు రౌడీల వైపు, బలగాల వైపు, చదువుకున్న వారి వైపు, వారి బలాన్ని వీరి బలాన్ని ఆశ్రయించక నిజముగా మనల్ని విడిపించ శక్తి కలిగినటువంటి దేవుని
దేవుని వైపుకు మాత్రమే మనం తిరిగిన ఎడల మనలను ఆయన నిశ్చయంగా విడిపిస్తాడు. మొర్దెకై తాను కలిగినటువంటి 2 గుణాలను బట్టి నిజముగా ఆ యొక్క మరణం నుండి తప్పించబడ్డాడు, క్షేమాన్ని పొందుకున్నాడు, ఘనతను వహించాడు. అంతమటుకే కాదు గాని రాజుకి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు, ఎంపిక చేయబడ్డాడు. ఇప్పుడు అందరితో సమాధానంగా ఉన్నాడు. మనము దేవుని చేత ఎన్ని మేలులు పొందుకున్నా మనము గర్వం అనేటువంటి గుర్రాన్ని ఎక్కకూడదు, అహం అనేటువంటి అశ్వమును ఎక్కకూడదు. కేవలం సమాధానము, సాత్వికము, ప్రేమ అనేటువంటి వాటితో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. మొర్దెకై తాను చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు గొప్ప జవాబిచ్చాడని ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉండలేదు, కానీ అందరితో సమాధానాన్ని కలిగి ఉన్నాడు. మరియు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడుగా ఉన్నాడు. వారి కుటుంబీకులు, ఊర్లో ఉన్నవారు, వారి సంఘములో ఉన్నవారు, వారి సహవాసంలో ఉన్నవారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు కనిపించలేదు, ఈ వారం కనిపించలేదు, వారు ఏ స్థితిలో ఉన్నారు, వారి ఆరోగ్యము, వారి ఆర్థిక స్థితులు ఎలా ఉన్నాయని విచారించి తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. నేడు ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనం అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యముగా ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నా, ఎంత ఉన్నతమైనటువంటి శిఖరాలను దేవుడు ఎక్కించినా మనం అందరితో ఎల్లప్పుడూ సమాధానముగానే ఉండాలి. మన స్థితి మారినది అని మన ఆత్మీయ విలువలను మనము విడిచిపెట్టకూడదు. మరియు మన సహవాసంలోను, సంఘంలోను, కుటుంబంలోను, బంధువుల్లోను, రక్త సంబంధికుల్లోను, మన పరిచయస్తుల్లోను వారి యొక్క క్షేమమును గురించి మనం విచారించవలసిన వారమై ఉన్నాము. ఈ పూట కనిపించకపోతే, ఈ వారం కనిపించకపోతే ఏమో, ఈ నెల కనిపించకపోతే ఏమో అని విడిచిపెట్టక వారి యొక్క గైర్వ హాజరుకు, కనబడకపోవడానికి, రాకపోవడానికి, ఈ ఆరాధనలో పాల్గొనకపోవడానికి హేతు ఏమిటి, కారణం ఏమిటి, వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదని మనం విచారించవలసిన వారమై ఉన్నాము. ఇది ఆత్మీయ సహవాసం, ఇది సహోదర ప్రేమ. మొర్దెకైలో ఉన్నటువంటి ఈ ఆత్మీయ గుణాలను మనుషులెవరూ గుర్తించలేదు, కానీ దేవాతి దేవుడు గుర్తించి మొర్దెకైని ఎక్కడ నిలబట్టాలో అక్కడ నిలబడ్డాడు. ఒక ద్వారపాలకుడుగా ఉన్న మొర్దెకైకే తన జనుల నిమిత్తం అంత బాధ కలిగి ఉపవాసముతో తన జనులకు ఏ కీడు రాకూడదు, తన జాతి అంతరించిపోకూడదని ఏడ్చి ప్రార్థన చేస్తే, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కిస్తే నా కుమారుడు ఇంకెంత ప్రార్థన చేస్తాడు, ఇంకే విధంగా ఉంటాడని దేవుడు యోచించిన వాడుగా మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు. ఇప్పుడు ఆ స్థానంలో ఉండి మరింత ఎక్కువగా దేవునికి హృదయానుసారంగా జీవించడానికి మొర్దెకై కంకణం కట్టుకున్న వాడుగా ముందుకు అడుగు వేశాడు. అందరితో సమాధానంగా ఉన్నాడు, అందరి క్షేమం కొరకు విచారిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొర్దెకై గురించి మనం చూస్తాం, జనులలో అనేకులకు ఇష్టడుగా ఉన్నాడు. మనల్ని బట్టి ఇష్టపడేవారు మనకు ఉండాలి, మనల్ని మెచ్చుకునేవారు, మనం బాధలో ఉన్నప్పుడు మనకి ఆదరణ కలిగించేటువంటి మాటలు మాట్లాడేవారు, మనకి ఏదైనా ఆపద వస్తే కన్నీరు కార్చేవారు, మనకి దుఃఖము కలిగితే మనకు ధైర్యం చెప్పేటువంటి ఆత్మీయ సహోదరులు మనకు కావాలి. మనల్ని ఇష్టపడేవారు మనకు కావాలి. మనం ఎంత మంచి చేసినా తృణీకరించేవారు ఉంటారు, మనల్ని వ్యతిరేకించేవారు ఉంటారు, మనల్ని శపించేవారు ఉంటారు, మన యొక్క పతనాన్ని కోరుకునేవారు ఉంటారు. అది వేరొక విషయం. కానీ జనులలో అనేకులు అని ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా మంది మొర్దెకైని ఇష్టపడ్డారు, మొర్దెకై యొక్క క్షేమంను కోరుకున్నారు. నేడు మనము సైతం ఇటువంటి ఆత్మీయ సహవాసం కలిగిన వారంగా ఉండాలి. దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటే మట్టు కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను, కరుణను ఒక మాదిరిగా ఈ లోకంలో చూపించవలసిన వారంగా ఉన్నాం. మన సహోదరుల పట్ల, మన చుట్టూ ఉన్న వారి పట్ల, మన బంధువుల పట్ల, మన రక్త సంబంధికుల పట్ల, మన కుటుంబీకుల పట్ల మనం బాధ్యత, భారము కలిగిన వారంగా ఉండాలి. అప్పుడు మనం అనేకులకు ఇష్టముగా ఉంటాం. ఒకవేళ మొర్దెకైలో ఈ లక్షణాలు లేకపోతే, సమాధానంగా ఉండకపోయినా, జనుల క్షేమాన్ని విచారించకపోయినా, తన జనుల యొక్క బాధ కొరకు ప్రార్థన చేయకపోయినా అనేకులకు మొర్దెకై ఇష్టడుగా ఉండేవాడు కానే కాదు. కనుక మనం అందరితో సమాధానంగాను, జనుల యొక్క క్షేమంను విచారించే వారంగాను మనం ఉందాం. కొందరు అనుకుంటారు, నన్ను ప్రేమించేవారు, నన్ను ఇష్టపడేవారు ఎవరు లేరు అని. ఒకవేళ మనుషులుగా ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవారు ఉండకపోయినా, సృష్టించిన సృష్టికర్త అయినటువంటి ప్రభు ప్రేమిస్తున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు, నేను నీకు ఉన్నాను అని చెప్తున్నారు. మనుష్య రీతిగా మన యొక్క మంచితనాన్ని గుర్తించలేని వారుగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం మనల్ని గుర్తించువాడుగా, మనల్ని కరుణించువాడుగా, మనలను దర్శించువాడుగా, ధైర్యపరచువాడుగా ఉన్నాడు. ఆయన మన కొరకు తన రక్తమును కార్చి శిలువలో ప్రాణాన్ని అర్పించి మనకు పాప విమోచన కలుగు చేసిన వాడు. ఆయన నిజమైనటువంటి స్నేహితుడు, ఆయన నిజమైనటువంటి
ప్రేమికుడు. ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు కనుక మనుషులు ఇష్టపడట్లేదని జీవితాన్ని చాలించుకోక సృష్టించినటువంటి ప్రభు ఇష్టపడుతున్నాడనే సంగతిని గుర్తించిన వారముగా అందరితో సమాధానంగాను, మన కీడును కోరుకునేవారు, మన జీవితం పతనం అయిపోవాలని కోరుకునే వారితో కూడా మనం సమాధానంగా మాట్లాడుతూ, మనల్ని పాడు చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ పన్నాగాలు పన్నుతున్న వారి క్షేమం గూర్చి కూడా మనం విచారిస్తూ దేవుని చిత్తం భూమి మీద ఎలా చేయాలని మనం చేస్తూ అడుగు వేసినట్లయితే దేవుడు మనలను అనేకులకు ఇష్టలుగా మార్చివేస్తాడు. మన కొరకు నిలబడే వారిని దేవుడు లేపుతాడు. మన పక్షాన ఆత్మీయ సహవాసాన్ని అయినా నిలబెడతాడు. మనకి వాక్యం ఏంటనేటువంటి నా ప్రియ సహోదరులారా, అందరితో సమాధానంగాను, జనుల యొక్క క్షేమం విచారించే వారంగాను, జనుల యొక్క క్షేమం కొరకు ఉపవసించి ప్రార్థన చేసే వారుగాను మనం నిలబడదాం. దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడదాం. అనేకులకు మాదిరిగా నిలబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మొర్దెకైని మీరు ఉన్నత శిఖరాలను ఎక్కింపచేశారు. కారణం, తాను ఉన్నటువంటి అల్పమైనటువంటి దశలో తన జనుల కొరకు భారము బాధ్యత కలిగి ఉండటం చేత ప్రభువా, ఈ వాక్యమైన ప్రతి వారు కూడా జనుల కొరకు భారము కలిగి బాధ్యత కలిగి ఉండినట్లుగా, ఇంకనూ ప్రభువా అందరితో సమాధానంగా ఉండినట్లుగా, జనుల క్షేమమును కోరుకున్న వారుగా మీరు ప్రతి వారిని జీవింపచేయండి. మరియు ప్రతి వారు ఒకరిని ఒకరు ఇష్టపడుతూ ఆత్మ కలిగించు ఐక్యతను కలిగి ఆత్మీయ సహవాసం కలిగి ఉండినట్లుగా మీరు దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమను తీర్చి మీరు అక్కడ రాజ్యముకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.